దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 40:31 యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందుదురు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. మన దేవుని యందు ఎవరైతే విశ్వాసం కలిగి ఎదురు చూస్తారో వారంట నూతన బలం పొందుకుంటారంటండి. నూతన శక్తి, నూతన ఆశీర్వాదాలు, నూతన మేలులు, నూతనం, క్రొత్తదనం అన్నీ కూడా. ఎందుకనగా నీ ప్రభుపై నీవు ఆధారపడతావు కాబట్టి నీ ప్రభు నీ జీవితంలో అంత గొప్ప మేలు చేయబోతున్నారు. పక్షిరాజు వలె వారంట రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఎంత బలంగా ఉంటారనమాట, ఆయురారోగ్యాలుగా, ఐశ్వర్యవంతులుగా. ఎప్పుడైతే దేవుని కొరకు మనం ఎదురు చూస్తామో అప్పుడు మనకు వచ్చేటువంటి లాభాలు, దేవుని ద్వారా మనం పొందే లాభాలు ఎంత గొప్పవో చూసారండి. ఎప్పటికీ కూడా మనం మర్చిపోకూడదు. అలయక పరిగెడతారంటండి, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఏండి అలసట. నేటి కాలంలో ప్రజలు నిజంగా అలసట, శక్తిహీనమైపోయి అనారోగ్యాలతో ఆయా ఇబ్బందులు. కానీ ఎట్టి పరిస్థితుల్లో నీవున్నా నీ ప్రభు అయిన క్రీస్తు వారు నువ్వు ప్రేమించి ఆయన బిడ్డగా నువ్వు ఆయన కొరకు ఎదురు చూస్తే నీవు పొందేటువంటి ఆనందం అంత కాదు. నేటి కాలంలో ప్రజలందరూ కూడా ఏం చేయాలో తోస్తున్న పరిస్థితుల్లో అధైర్యపడిపోతూ, వేదనలు పడుతూ, కృంగిపోతున్న వారితో మన ప్రభు అయిన క్రీస్తు వారు ఇచ్చే వాగ్దానం, మన దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నారో చూడండి. నీవు నమ్ముచున్నావా ప్రియ సహోదరి సహోదర? నీ విశ్వాసాన్ని బలపరుచుకొని ప్రభు నీ జీవితంలో వింత కార్యాలు చేయబోతున్నారు. నన్ను ఆశ్రయించిన వారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయనంటున్నారు. నాపై ఆధారపడిన వారిని సిగ్గుపడనివని అంటున్నారు ప్రభు అయిన క్రీస్తు వారు. కాబట్టి మరి మనము ఆయన వైపు చూద్దాం, ఆయన బిడ్డలుగా నడుచుకుందాం, ప్రార్థన అనుభవాలు కలిగి ఉందాం, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుందామండి. ఎప్పటికీ కూడా మన భక్తి తొలగిపోకుండా క్రీస్తు వారిలో నాటబడిన వారమై స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉందాం. మరి మనం బండ మీద పునాది వేసిన వారి వలె, ఇల్లు కట్టబడిన వారి వలె ఉండాలని ప్రభుని క్రీస్తు వారు చెప్పారు. కాబట్టి యెహోవా కొరకు నువ్వు కనిపెట్టుచున్నావా? ఎదురు చూస్తున్నావా? అలాగైతే నీ ప్రభు నీ జీవితంలో, మన జీవితాల్లో వింత కార్యాలు చేయబోతున్నారు. ఎవరు భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ఉదయకాలపు ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, ఎంత గొప్ప దేవుడు తండ్రి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారంటున్నావు. అవును ప్రభువా, అలయక పరిగెడతారంటున్నావు. పక్షిరాజు వలె వారు రెక్కలు చాపి మరి ఎంతగానో మరి ఆనందిస్తారంటున్నావు ప్రభువా. మీ వాగ్దానాలను బట్టి మీకు స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి, మీ దాసులను కాపాడండి. ఎవరే కష్టాల్లో, వ్యాధుల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, సమస్యలు ఉన్నారో ఏస్తున్నాములు ఇప్పుడే విడుదల కలుగును గాక. రుణాలు, ఆర్థిక పరిస్థితులు కూడా విడిపించండి. అందరికీ నెమ్మది, సంతోషమే. సర్వ ప్రజల్ని చల్లగా కాపాడండి. మహిమ పొంది శక్తి కలిసేనామా నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.